నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు, చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. హలో హలో హలో, నేను తనని నీకు డైరెక్ట్ గా పరిచయం చేయాలనే ఇన్నాళ్ళు ఆగాను. కానీ నువ్విలా మాట్లాడితే నేనేం చేయను? నువ్వు ఫీల్ అవుతున్నావుగా, ఫోన్ ఇస్తాను, మాట్లాడు. నా ఫ్రెండ్ ప్రియాంక మీతో మాట్లాడాలంట. తీసుకోండి, మాట్లాడండి. హలో హలో గౌతమ్ గారు, నేను ప్రియాంక, ఝాన్సీ ఫ్రెండ్ని. మొత్తానికి మీ ప్రేమని సాధించుకున్నారు. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఆ హ్యాపీనెస్ అలాగే ఉండాలంటే మన మధ్య ఒక అగ్రిమెంట్ జరగాలి. నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో ఝాన్సీ ఫ్రెండ్షిప్కి కూడా అంతగా వాల్యూ ఇస్తాను. ఎందుకంటే షీ ఈజ్ సచ్ ఎ స్వీట్ పర్సన్. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మీరు తనకి చెప్పొద్దు. సమయం సందర్భం చూసి నేనే చెప్తాను. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు. అండ్ మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుంది. ఝాన్సీ క్యారెక్టర్ ఏంటో, తన స్నేహానికిచ్చే వాల్యూ ఏంటో నాకు బాగా తెలుసు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్న విషయం తనకి తెలిస్తే ఈ క్షణమే నా కోసం మీకు దూరమైపోతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం మీరు తనకి చెప్పొద్దు. చెప్పనని మీరు నాకు ప్రామిస్ చేయండి. అలాగేనండి, ప్రామిస్. ఫోన్ తనకివ్వండి. ఏంటి ఏదో ప్రామిస్ అంటున్నారు? హలో, ఏంటి ప్రియాంక, ఏదో ప్రామిస్లు చేసుకుంటున్నారేంటి? ఏం లేదు ఝాన్సీ, ఇన్నాళ్ళు తెరచాటున ఉన్న మీ ప్రేమ ఇప్పుడు బయటపడింది కదా. ఆ ప్రేమలో మునుగుతూ ఈదుతూ తేలుతూ మీరు నన్ను మర్చిపోతారేమోనని భయంగా ఉంది. అందుకే మీ ప్రేమ మన స్నేహానికి ఏ హాని చేయకూడదని ప్రామిస్ తీసుకుంటున్నాను, అంతే. ఓ అవునా, దానికి ప్రామిస్ల అవసరం ఏముందిలే. ఆ దేవుడు దిగొచ్చినా మన ఫ్రెండ్షిప్ ని బ్రేక్ చేయలేడు. దేవుడు దిగిరానక్కర్లేదు. మీ కాబోయే శ్రీవారు ఒకవేళ నన్ను డిస్టర్బ్ గా ఫీల్ అయ్యి మన స్నేహం మీద జెలస్ ఫీల్ అయ్యాడే అనుకో, నన్ను దూరం పెట్టమన్నాడే అనుకో, అప్పుడు నువ్వు పెట్టేస్తావు కదా. నో వే, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు. ఎవరు చెప్పినా నేను నిన్ను దూరం చేసుకోను, మన స్నేహాన్ని వదులుకోను. నిజమా? ఇది నా ప్రామిస్. థ్యాంక్ యూ ఝాన్సీ, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను నీకు తర్వాత కాల్ చేస్తా, ఇప్పుడు ఉంటాను. ఓకే. అమ్మయ్యా, మిమ్మల్ని ప్రియాంకకి పరిచయం చేశాను, ఒక పని అయిపోయింది. సరే, నేను ఇప్పుడు ఇంట్లోకి వెళ్తున్నాను. మీరు ఒక 5 minutes ఆగిరండి, అర్థమైందా? ప్రియాంక ఏంటి ఝాన్సీకి మన విషయం చెప్పొద్దు, నేనే వీలు చూసుకొని చెప్తానంటుంది. నన్ను ప్రేమిస్తున్నానని చెప్తుందా, లేదా మా ఇద్దరికి పెళ్ళవుతుందని చెప్తుందా? తనేం చెప్పినా నా ప్రేమ గంగార్పణం అవ్వడం ఖాయం. ఏదో ఒకటి చేసి ఈ ప్రియాంక మ్యాటర్కి ఫుల్ స్టాప్ పెట్టాలి.
వీళ్ళేంటి కాల్ చేస్తున్నారు? హలో, వాట్? అవునా? మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఏమైంది ప్రసాద్? మనం వెంటనే రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళాలి. వాట్ హ్యాపెన్ ప్రసాద్? చెప్తా పద, కమ్ ఫాస్ట్. ప్రసాద్, రా. వాట్ హ్యాపెన్? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 2 రోజుల్లో వాడు నా కళ్ళ ముందు ఉండాలి. సార్, దీపక్ మా అబ్బాయే. ఏం జరిగింది సార్? సో దీపక్ పేరెంట్స్ మీరేనా? ఏం జరిగింది మా అబ్బాయికి? ఎక్కడున్నాడో చెప్తాను, కూర్చోండి. కూర్చో. మీరు చూసే ఉంటారు టీవీలో ఫ్లాష్ న్యూస్ని. రేవ్ పార్టీలో దొరికిన టీనేజర్స్లో మీ అబ్బాయి కూడా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ టోటల్గా ఆ పార్టీని ఇనిషియేట్ చేసింది, స్పాన్సర్ చేసింది మీ అబ్బాయి దీపకే. వాట్ డూ యు మీన్? దీపక్ అలాంటి వాడు కాదు. తనకి ఇంకా అంత మెచ్యూరిటీ లేదు. తనున్న ఏజ్కి ఇలాంటివి ఎందుకు చేస్తాడు, ఎలా చేస్తాడు? ఇంట్లో భయం భక్తి చెప్పేవాళ్ళు లేకపోతే చేస్తారు. రోగ్ ఫ్రెండ్స్ వల్ల చేస్తారు. పిల్లల్ని గారాభం చేస్తూ అడిగినంత డబ్బిచ్చి గాలి కొదిలేస్తే ఇలాంటివే చేస్తారు. ఇందులో మీ అబ్బాయి ఎలాంటి వాడో మీకే తెలియాలి. అండ్ వన్ మోర్ థింగ్, మీ అబ్బాయి ఒక డ్రగ్ ఎడిక్ట్ అని మీకు తెలుసా? సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కొడుకు డ్రగ్ ఎడిక్ట్ ఏంటి? ఏదో చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్టు గమనించాను కానీ ఇలా డ్రగ్స్ జోలికి వెళ్తాడని అనుకోలేదు సార్. అనుకోకపోవడం ఏంటండి? కొడుకు పెడదారి పడుతున్నాడని తెలిస్తే జాగ్రత్త పడాలి కదా. వాడే తెలుసుకుంటాళ్లే, వాడే నేర్చుకుంటాళ్లే అని వదిలేసి మీ పని మీరు చూసుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ పేరెంట్స్ ఇది రైట్, ఇది రాంగ్ అని మీరే చెప్పాలి కదా సార్. అన్ని తెలిసిన మీరే ఇలా పిల్లల విషయంలో ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే ఎలా చెప్పండి? సార్, మా దీపక్ ఇప్పుడు ఎక్కడున్నాడు? మా కస్టడీలోనే ఉన్నాడు. సార్, వాడి మీద ఎలాంటి కేసులు ఫైల్ చేయకండి. ఈ విషయం మా డాడ్కి తెలిస్తే. తెలుసు మేడం, మీ నాన్నగారు సోమేశ్వరరావు గారు. హీఈస్ ఏ జెంటిల్ మ్యాన్. ఆయన నాకు కూడా చాలా విషయాల్లో హెల్ప్ చేశారు. ఆ గ్రాటిట్యూడ్తోనే సొసైటీలో ఫ్యామిలీకి ఉన్న రెస్పెక్ట్ పోకూడదని దీపక్ విషయం బయటికి రానివ్వకుండా చేశాను. అందులోనూ అతను ఒక టీనేజర్. కేసులు, ఎఫ్ఐఆర్లు ఫైల్ చేస్తే తన కెరియర్ స్పాయిల్ అవుతుంది. అందుకనే తన మీద ఎటువంటి కేసు ఫైల్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, ఇంకోసారి ఇలాంటి తప్పు రిపీట్ కాకుండా చూసుకోండి. అండ్ అతన్ని వెంటనే రీహాబిలిటేషన్ సెంటర్లో మీరే జాయిన్ చేయండి. అలా అయితేనే మీ అబ్బాయిని మీకు అప్పగిస్తాను, లేదంటే మా కస్టడీలోనే ఉంటాడు. సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. మా దీపక్ని రిలీజ్ చేయరా ప్లీజ్. కానిస్టేబుల్, అతన్ని తీసుకురండి. మృణాల్ని
మన నన్నేం చేయమంటావు ప్రసాద్? వీడేంటి, వీడు చేస్తున్న పనులేంటి? ఎంత తలవంపులుగా ఉంటుంది. మేడం ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మీరు కొట్టినా తిట్టినా ఏం లాభం లేదు. జాయిన్ హిమ్ ఇమీడియట్లీ ఇన్ డి అడిక్షన్ సెంటర్. తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. రా. దీపక్ థ్యాంక్ యూ సార్. ఏరా, ఈ మమ్మీ మీద కోపంగా ఉందా? కొట్టానని కోపంగా ఉందా? అమ్మా నాన్నలు పిల్లల్ని ఒక మాట అన్నా, ఒక దెబ్బ కొట్టినా వాళ్ళ మంచి కోసమే నాన్న. ప్లీజ్ అర్థం చేసుకో. డాడ్ ప్లీజ్ తనని దూరంగా ఉండమని చెప్పండి. అదేంటి నాన్న అలా అంటున్నావు? ఐ హేట్ యు మమ్మీ. దీపక్, ఏం చేస్తున్నావు? చదువుకునే పుస్తకాలని ఎవరైనా తగలబెడతారా? బుద్ధుందో? అదేంట్రా అలా అంటావు? ఎందుకు నన్ను శత్రువులా చూస్తున్నావు? అంత పెద్ద తప్పు నేనేం చేశాను? నువ్వు ఏమీ చేయలేదు. అవును, చిన్నప్పటి నుంచి నువ్వు నాకేమీ చేయలేదు మమ్మీ. నేను నిన్ను శత్రువులా చూడట్లేదు, అలానే ఫ్రెండ్గా కూడా చూడను. బికాస్ ఐ హేట్ యు. కమాండ్ డాడ్. ఏంటిది? రామ్ ఉండాలి. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఏంటో, ఈ జన్మలో ఇలా కొడుకు రూపంలో. మృణాల్ని పదే పదే అదే తలుచుకొని బాధపడకు. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఊరుకో. రీహాబిలిటేషన్ సెంటర్కి దగ్గరలో ఉన్నాం, కళ్ళు తడుచుకో. నమస్తే డాక్టర్. హలో సార్. హాయ్ సార్. హలో మేడం, రండి కూర్చోండి. పర్వాలేదు. పర్లేదు సార్. శ్యామ్, కుమార్ని తీసుకురా.
మీ అబ్బాయి చేసిన ఘనకార్యం. ఇతనికి విచక్షణ రహితంగా మొహం మీద చేతికి గాయం చేసి ఇక్కడి నుంచి మీ కొడుకు పారిపోయాడు. ఏంటి డాక్టర్ మీరు చెప్తుంది? నిజం మేడం. నమ్మకం లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ చూడండి. ఐఎమ్ సారీ డాక్టర్, నా ఉద్దేశం అది కాదు. ఇట్స్ ఆల్ రైట్. వీఆర్ వెరీ సారీ బాబు. శరీరం మీద ఏదైనా చిన్న గాయం అయితేనే తట్టుకోలేము. అలాంటిది మా అబ్బాయి నిన్ను ఇంతలా గాయపరిచాడు. వాడి తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. శ్యామ్, ఇతన్ని తీసుకెళ్ళు. అసలు ఇదంతా ఎలా జరిగింది? మీ అబ్బాయి డ్రగ్ అడిక్షన్ లో పీక్ స్టేజ్ లోకి వెళ్ళాడు. అతను వచ్చిన రోజు నుంచి ఇక్కడ ఉండటానికి అసలు ఇంట్రెస్టే చూపించలేదు. ఎన్ని విధాలుగా ప్రయత్నించి చూసినా అతనిలో మార్పే రాలేదు. ట్రీట్మెంట్ కూడా సరిగ్గా సహకరించడం లేదని మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. స్టాఫ్ను చంపేస్తాను లేదా నేను చస్తాను అని భయపెట్టి సీక్రెట్గా వాళ్ళ చేత కావాల్సింది తెప్పించుకునేవాడు. నేను అది గమనించి మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా చేశాను. అప్పటి నుంచి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తనకే తెలియడం లేదు. క్రూయల్గా మారిపోయాడు. మేము మీ అబ్బాయి కేసుని ఒక ఛాలెంజ్గా తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కానీ ఇంతలోనే ఇలా జరిగింది. ఇంత జరిగాక కూడా మేము పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వకూడదు? నో సార్, ప్లీజ్ డోంట్ డూ దట్. సార్, దీపక్ ఒక టీనేజర్. మీరిప్పుడు వాడి మీద కంప్లైంట్ ఇస్తే తన లైఫ్ స్పాయిల్ అవుతుంది సార్. ప్లీజ్ సార్, దయచేసి అలా చేయకండి. సార్, మీరు మీ అబ్బాయి భవిష్యత్తు గురించి ఆలోచించడంలో తప్పులేదు. కానీ తను ఇప్పుడు మన కంట్రోల్లో లేడు. ఇలానే వదిలేస్తే తను ఒక నోటోరియస్ క్రిమినల్గా మారిపోతాడు. చూశారుగా, ఇది ఒక జస్ట్ బిగినింగ్ మాత్రమే. సార్, ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇస్తే ఈ న్యూస్ అంతా స్ప్రెడ్ అవుతుంది. మా ఫ్యామిలీ పరువు పోతుంది సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మేడం, కంప్లైంట్ ఇవ్వకుండా అలా వదిలేస్తే ఇప్పుడు బయటికి వెళ్ళిన వాడు ఇంకో క్రైమ్ చేస్తే నా పేరు బయటకు వస్తుంది. మా హాస్పిటల్కు ఉన్న రెప్యుటేషన్ పోతుంది. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలియదు. సో పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్లే అతన్ని పట్టుకుంటారు. మీ అబ్బాయి మీకు దక్కుతాడు. సార్, ప్లీజ్ ప్లీజ్ అలా అనకండి. కంప్లైంట్ ఇవ్వకండి. ఈ ఒక్క హెల్ప్ చేయండి. సార్, కావాలంటే నేను ఒక ప్రైవేట్ ఏజెన్సీ చేత మా అబ్బాయిని వెతికించి పట్టుకుంటాను. మీకు మీ సెంటర్కి ఎటువంటి బ్యాడ్ నేమ్ రాకుండా నేను చూసుకుంటాను. ట్రస్ట్ మీ సార్, ప్లీజ్. సరే, మీరు ఇంతలా అడుగుతున్నారు గనక నేను కంప్లైంట్ ఇవ్వను. థ్యాంక్ యూ సో మచ్. కానీ మీరు వీలైనంత త్వరగా మీ అబ్బాయిని కనిపెట్టండి. లేదంటే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. మృణాల్ని, ఏడవకు మృణాల్ని, భయపడద్దు. మనం వెతికి పట్టుకుందాం. పద వెళ్దాం. మీ అబ్బాయి డ్రగ్ అడిక్షన్ లో పీక్ స్టేజ్ లోకి వెళ్ళాడు. కంప్లైంట్ ఇవ్వకుండా అలా వదిలేస్తే ఇప్పుడు బయటికి వెళ్ళిన వాడు ఇంకో క్రైమ్ చేస్తే నా పేరు బయటకు వస్తుంది. కానీ తను ఇప్పుడు మన కంట్రోల్లో లేడు. ఇలానే వదిలేస్తే తను ఒక నోటోరియస్ క్రిమినల్గా మారిపోతాడు. చూశారుగా, ఇది ఒక జస్ట్ బిగినింగ్ మాత్రమే. నిజంగా చంద్రమోహన్ లైఫ్ ఎంతో బెటర్ ప్రసాద్.
వాడికి పిల్లలు లేరు అనే ఆ ఒక్క బాధ తప్ప ఇక ఏ బెంగా లేదు. మనకు కొడుకు ఉండి కూడా కన్నీళ్లు తప్పడం లేదు. ప్రసాద్, ముందు నాకు దీపక్ ఎక్కడున్నాడో తెలియాలి. ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. నీకే కాదు, వాడిని చూడాలని నాకు కూడా ఉంది. వాడి గురించి మీ ఇంట్లో వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఫారెన్ లో ఉన్నాడని అందరికీ అబద్ధం చెప్పి నమ్మిస్తున్నాం. కానీ ఈ విషయం బయటకు తెలిసిందంటే మా డాడీ దగ్గర జీవితాంతం తలెత్తుకోలేని ప్రసాద్. వాడు డ్రగ్ అడిక్షన్ నుంచి బయటికి రావాలని డి అడిక్షన్ సెంటర్లో పెట్టాను. కానీ వాడు అక్కడి నుండి కూడా పారిపోతాడని ఎలా అనుకుంటాం? మన కర్మ ఏంటంటే ఆ విషయం కూడా బయటికి రాకుండా చేయాల్సి వస్తుంది. ప్రసాద్, వనే ఎలాగైనా మన దగ్గరికి తెచ్చుకోవాలి. ప్రసాద్, వాణ్ణి అడిక్షన్ నుంచి బయటకు వచ్చేలా చేయాలి. వాణ్ణి మంచిగా మార్చాలి, గొప్పవాడిగా తయారు చేయాలి. లేకపోతే మన దగ్గరున్న డబ్బు, చదువు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్ని వేస్ట్ అవుతాయి. డోంట్ వరీ మృణాల్ని, నాకు తెలిసిన ఒక ప్రైవేట్ ఏజెన్సీతో మాట్లాడతాను. వాళ్ళు ఎలాగైనా దీపక్ని కనిపెడతారు. నువ్వు స్ట్రెస్ తీసుకోకు ప్లీజ్. చెప్పిందంతా గుర్తుందిగా? గుర్తుంది బాబాయ్. ఈ దండ తీసుకెళ్ళి ఆ ఫోటోకి వేయాలి, అంతే కదా? మనకి స్టఫ్ కావాలంటే ఈ స్టెప్ తీసుకోవాల్సిందే.